ఈ మధ్య జరుగుతున్న క్రైమ్ స్టోరీస్ చూస్తుంటే సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవేమో. అసలు ఏ డైరెక్టర్ బుర్రకి తట్టనంత అద్భుతంగా చేస్తున్నారు స్క్రీన్ ప్లే. ఫైనల్లీ దొరుకుతున్నారనుకోండి, అది వేరే విషయం. ఒకసారి మనం సోనం రాజా రఘువంశీ కేసును పక్కన పెట్టేస్తే అంతకు ముందు జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొత్తం 3 సెన్సేషనల్ కేసెస్ ఉన్నాయి. ఒకటి మీరట్ది, ఇది మాత్రం ఎవ్వరూ మర్చిపోరు. అదేనండి ముస్కాన్ కేసు. తన భర్త సౌరభ్ రాజ్పుత్ ఎక్కడో దేశం కాని దేశంలో ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీని బాగా చూసుకోవాలని దూర ప్రాంతాల్లో కష్టపడుతూ ఎప్పుడో ఒకసారి వచ్చాడు భార్యని చూద్దాం, సర్ప్రైజ్ చేద్దామని. తీరా వచ్చి చూసేసరికి ఆమె ఇంకొకరితో ఉంటుంది. ఇంకేముంది, భర్త కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? భర్త చెప్పి చూశాడు కానీ వినలేదు. ఆఖరికి అతడినే అడ్డు తప్పించేసుకోవాలి, వీడి బాధ భరించలేకపోతున్నామని చెప్పి లవర్ సహాయం తీసుకుని అతడిని చంపేసి ఒక ప్లాస్టిక్ డ్రమ్లో, మనం నీళ్లు పట్టుకుంటాం కదా అలాంటి ఒక ప్లాస్టిక్ డ్రమ్లో ఆ డెడ్ బాడీని కుక్కి మొత్తం ఆ డబ్బాని సిమెంట్ పూసేసింది టోటల్గా. అసలు ఆ హత్య అనేది బయటకు రాకుండా చెయ్యాలి అనుకుంది, కానీ పైన దేవుడు ఒకడున్నాడు కదా, మొత్తం బయటకు వచ్చింది విషయం. ప్రస్తుతం ముస్కాన్ జైల్లో మగ్గుతోంది. ఇంకో కేసు బీహార్లో. ఇక్కడ 20 ఏళ్ల నవవధువు, 25 ఏళ్ల నవవరుడు. రోజులు కూడా కాలేదు. ఇక్కడ ఎందుకు చంపేసిందో తెలుసా భార్య భర్తని? సోషల్ మీడియాలో ఎందుకు రీల్స్ చేస్తున్నావు, ఈ అసభ్యకరంగా బట్టలేసుకోవడం ఏంటి, ఆ డాన్సులేంటి, కుప్పిగంతులేంటి అని అడిగినందుకు భర్తని చంపేసింది. ఇంకో కేసు ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. అతడికి 25 ఏళ్లు, ఆమెకి 21 ఏళ్లు. లవర్ సహాయం తీసుకుని భర్తని అతి దారుణంగా కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసింది ఆవిడ. ఆ లవర్ ఏజ్ ఎంతో తెలుసా? 19 ఏళ్లట. ఇక్కడ ఏజ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, సోనం రాజా రఘువంశీల వయసు కూడా 20s లోనే ఉన్నారిద్దరు. అలాగే సోనం లవర్ వయసు ఎంతో తెలుసా? ఈమెకి 23 ఏళ్ళైతే ఆమె కంటే అతడు 5 ఏళ్లు చిన్నవాడట, అంటే టీనేజర్ అన్నమాట. ఈ ప్రతి ప్యాటర్న్ లో కూడా ఈ లవర్ అనబడే వాళ్ళు చిన్న వయసు వాళ్లే ఉంటున్నారు, అది కూడా టీనేజర్స్ అయి ఉంటున్నారు. ఇప్పుడు ఈ క్రైమ్ స్టోరీస్ అన్ని ఇంత డీటెయిల్డ్ గా చెప్పుకోవడం అవసరమా అని ఆలోచిస్తున్నారు కదా? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే సమాజంలో మన చుట్టూ ఎలాంటి మనుషులు ఉంటున్నారు, ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. చాలా మందికి వీటిపైన అవగాహన లేకే ఇలాంటివి ముందుగా ఊహించలేకపోతున్నారు. రాజా రఘువంశీ తల్లి కానీ, రాజా రఘువంశీ ఫాదర్ కానీ, రాజా రఘువంశీ విషయంలో అతడి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు సోనం చర్యల్ని అనుమానించున్నా ఈరోజు అతడు ప్రాణాలతో బతికుండేవాడు.